మరొకసారి చెల్లించుకుంటున్నాం. అందరూ చేరి వచ్చినందుకు దేవుని కృపను బట్టి దేవునికి వందనాలు. సమయంలో ఆరాధనకు సహాయకరంగా మనం కొన్ని వాక్య భాగాలు చూసుకుందామండి. ఆరాధనకు సహాయకరంగా కొన్ని వాక్య భాగాలు చూసుకుందాం. మొట్టమొదట గమనిస్తే కనుక హెబ్రీలో 11వ అధ్యాయము యోహాను సువార్త 11వ అధ్యాయంలో దయచేసి చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయము 43, 44 మరియు 53. యోహాను సువార్త 11వ అధ్యాయము 43, 44 వచనాలు మనం చదువుకుందాం. తర్వాత ఇతర భాగాలు చూసుకుందామండి. యోహాను సువార్త 11వ అధ్యాయము 43, 44 ఈ విధంగా రాయబడినది. అలాగు చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రంతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చాను. అతని ముఖమునకు రుమాలు కట్టబడినను. అంతటి యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పాను. ప్రభునందు పిల్లారా, ఈ వాక్య భాగము మనకు ఆరాధనకు సహాయకరంగా గుర్తుపెట్టుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ లాజరు అనేటువంటి వ్యక్తిని మనం చూస్తున్నాం. లాజరు ఎవరంటే మార్తాకును ఆమె చెల్లెలైనటువంటి ఆమెకి కూడా మరియా కూడా తమ్ముడుగా ఉంటున్నాడు. బేతనీయలో ఉంటారు. వీళ్ళు దేవునికి చాలా ఇష్టమైన వాళ్ళు. ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు, యేసుప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు తరచూ ఆ బేతనీయ గృహాన్ని దర్శించేవాడు. సొంత వాళ్ళలాగా. ఇప్పుడు మన బంధువులు, మన రక్త సంబంధులు కానీ లేకపోతే ఆత్మ సంబంధులు కానీ ఇంటికి వెళ్తే ఎంత సంతోషపడతామో అట్లే దేవుడు వీళ్ళ ఇంటికి తరచుగా వెళ్ళేవాడు. అక్కడ లాజరు ఉన్నాడు. ఆ లాజరు ఏం చేస్తున్నాడు? ఆయన మంచివాళ్ళ కుటుంబం అయితే మంచి సాక్ష్యం కలిగిన కుటుంబము. అలాంటి కుటుంబంలో లాజరు ఉన్నటువంటి ఒక రోజున చనిపోయినాడు. చూడండి, దానిపైన చాలా ఉంది, మ్యాటర్ చాలా ఉంది. కానీ నేను క్లుప్తంగా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. లాజరు చనిపోయాడు. ఆయన చనిపోయి 3 రోజులైంది. పాతి పెట్టాడు. లోపల ఒక గుహలో పెట్టినారు. అందరూ ఏడుస్తున్నారు. ఎందుకంటే అతడు అందరికీ చాలా ఇష్టమైన వాడు. లాజర్ అంటే చాలామంది లైక్ చేసేవాళ్ళు. అంతే ఏడుస్తూ ఉన్నారు. యూదులు ఏడుస్తున్నారు. మార్త మరియమ్మలు తమ్ముడిని పోగొట్టుకున్నామని ఏడుస్తూ ఉన్నారు. ఆ సమయంలో మరి ఇప్పుడైనా దేవుడు ఉంటే బాగుండు కదా అని వాళ్ళు అనుకున్నారు. యేసుప్రభు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన రోగులను స్వస్థపరిచాడు. ఆయన ఇంతకుముందు కూడా అనేక సందర్భాల్లో చనిపోయినట్టు వారిని కూడా లేపినాడు. ఇప్పుడు లాజరు విషయంలో కూడా ఉంటే బాగుండు కదా అని చెప్పేసి వాళ్ళు ఇష్టపడ్డారు, కోరుకున్నారు. కానీ అక్కడ ప్రభువు లేడు. అయితే ప్రభువుకు తెలుసు అన్నమాట. లాజరు చనిపోయాడని తెలిసి కూడా కొంచెం లేట్ చేశాడు ఆయన. సరే, ఇతను తీసుకుపోయి ఆనాడు యూదుల సాంప్రదాయ ప్రకారం ఇట్లా ఒక చిన్న గుహలాగా ఉంటుంది. ఆ గుహకు ముందు ఒక రాయి ఉంటుంది. ఆ గుహలో శవాన్ని పెట్టి ఆ రాయి మూసేస్తారు. సరే, యేసుప్రభు వచ్చాడు 3 రోజుల తర్వాత. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక ఆయన సహోదరి ఏముంటుందంటే, దేవా ప్రభువా, నువ్వు ఇక్కడ ఉంటే నా తమ్ముడు చనిపోయేవాడు కాదు కదా అని అనుకున్నది. కానీ ఆయన కావాల్సిందే తడువు చేసినాడని కొంతమంది దేవుని అంటే భక్తులు చెప్తారు, పండితులు చెప్తారు. ఆయన కార్యం చూపించాలని. సరే, వచ్చాడు. సమాధి ముందు నిలబడి ఏమంటున్నాడు చూడండి. ఇక్కడ వాక్య భాగం చూస్తాం కరెక్ట్గా. 11:43లో యోహాను సువార్త 11:43 ఏమన్నాడు చూడండి. ఏమన్నాడు 43లో? ఆయన చూడండి, ఇలాగ చెప్పి లాజరు బయటికి రమ్మని చెప్పినాడు. బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా ఆయన సమాధి ముందు నిలబడి, లాజరు బయటికి రా అని దేవుడు పిలుస్తున్నాడు.
యేసు ప్రభు పిలుస్తున్నాడు. ఇది ఎక్కడైనా చూసే విశేషమేనా? చనిపోయి 3 రోజులైంది, తీసుకుపోయి పాతి పెట్టినారు. మన మామూలుగా అయితే కనుక ఈ దినాల్లో శవం కుళ్ళిపోకుండా ఏం చేస్తారంటే మార్చురీలు పెడతారు. మనం చూస్తాం హాస్పిటల్లో ఒక వ్యక్తి చనిపోయినాడంటే వాళ్ళ బంధువులు వచ్చేంత వరకు ఉండని కొంచెం అంటారు, మార్చురీలు పెడతారు, బంధువులు హ్యాండ్ ఓవర్ చేసుకునేంత వరకు. ఇక్కడ అట్లా కాదు. ఆనాడు ఎట్లా ఉందేమో కానీ సుగంధ ద్రవ్యాలు పూసేసి ఆ శవాన్ని తీసుకువచ్చి అక్కడ ఆ యొక్క గుహలో పెట్టినారు, మూసేసింది. ఇంకా ఎలాగుంటుంది చూడండి. ఆ గుహ శవం చనిపోయింది. మన మామూలుగా కుక్కలు చనిపోయినా లేకపోతే ఏదైనా జంతువు చనిపోతే ఆ వాసన భరించవచ్చునేమో, కానీ మనుషులు చనిపోతే సహించలేదు. అంత ఘోరమైనటువంటి స్మెల్, డెడ్ బాడీస్. ఎందుకంటే ఎందుకు పనికిరాదు దేహం. చనిపోయిన తర్వాత ఈ దేహాన్ని తీసుకుపోయి బయట పడేస్తారు. ఇంకా ఇంట్లో పెట్టుకోరు. అంతవరకు నాయన అమ్మ, నాయన అక్క, అబ్బా అనుకున్నట్టు ఇప్పుడు ఏమవుతారంటే తీసుకుపోయి మంచంలో బయట పడేస్తారు. ఇంకా అంతే. దాని గురించి ప్రసంగి కూడా చాలా చెప్పాడు. చనిపోయిన వాళ్ళు చూడరు, ఏం బతికి పెట్టుకోరు. వాళ్ళకి గిచ్చినా కొట్టినా కత్తితో కొట్టినా వాళ్ళకి ఏం కాదు, అయిపోయింది, ప్రాణం పోయింది. కానీ ఇక్కడ కూడా లాజరు ప్రాణం పోయి 3 రోజులు అయింది, శవము వాసన కొడతా ఉంది. ఈయన వచ్చి ఏమంటాడు, ప్రభు ఏమంటున్నాడు అంటే లాజరు బయటికి రా అంటున్నాడు. వెంటనే ఏం జరిగింది చూడండి. 44 వచనంలో ఏం జరిగింది? చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రంతో కట్టబడిన వాడి వెలుపలికి వచ్చాడు. కాళ్ళు చేతులు కట్టినాయి. ఆనాడు కాళ్ళు చేతులు మన మామూలుగా శవానికి కూడా అట్టే చేస్తాం కదా, చనిపోతే కాళ్ళు చేతులు కట్టరు. ఎందుకంటే అవి నీలకపోతాయి. అది సైన్స్ ప్రకారం నీలకపోతాయి. ఆ శవము అవన్నీ కూడా నీలకపోతాయి కాబట్టి చూడడానికి అసహ్యంగా ఉంటుంది. నీ కాళ్ళు చేతులు కట్టేస్తారు, ముక్కులో కూడా దూది పెడతారు. ఇంకా శవం మనకు తెలుసు, చూసింటాం మన వాళ్ళు, ఎంతమంది చనిపోయిన వాళ్ళ పరిస్థితి చూసింటాం. ఇప్పుడు అట్లనే కాళ్ళు చేతులు కట్టేసినాడు. ఏమైంది? అట్లనే బయటకు వచ్చినాడు. అట్లనే బయటకు నడుచుకుంటూ వస్తే అందరూ భయపడిపోయినారు. అందరూ భయపడిపోతున్నారు. ఏంటిది? ఈయన లాజరు బయటికి రమ్మని చెప్పి మాటతోనే బయటికి రమ్మంటున్నాడే. డాక్టర్లు మామూలుగా ఒక ప్రాణాన్ని బతికించాలని ఎంత ప్రయత్నం చేస్తారు, ఒకరికి ఎంత ప్రయత్నం చేస్తారు. ఈ మధ్య మా బంధువు ఒక ఆయన చర్చిలో కూర్చున్నాడంట. చర్చిలో కూర్చొని ఇంకా సర్వీస్ జరుగుతుంటే ఉన్నట్టుండి కొలాప్స్ అయిపోయినాడు. కొలాప్స్ అయిపోతే వచ్చి చూస్తే కనుక ఇంక అట్లనే పడిపోయినాడు. అప్పుడు ఓహో ఇది చాలా డేంజర్ ఉందని చెప్పేసి హాస్పిటల్కి తీసుకుపోతే ప్రయత్నం చేసినారు వాళ్ళు. ఆయనకి కావాల్సినటువంటి ట్రీట్మెంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. కానీ అతను చనిపోకుండా 5 స్ట్రోకులు ఒకదాని మీద ఒకటి 1, 2, 3, 4, 5 స్ట్రోకులు వచ్చాయంట. మరణించినాడు. అంటే డెత్ ఈజ్ ఇన్విటబుల్. సావు అనేది ఎప్పుడు వస్తుందో ఖాయం లేదు. సావు ఖాయమా సంసారం ఖాయం అంటే సావు, కానీ సంసారం ఖాయం కాదు. ఇలాగా చనిపోయిన వెంటనే అది అయిపోయింది, ఇంకా లేలిపోయాడు. అలాగే లాజరు కూడా చనిపోయిన వాడు ఇప్పుడు లేచినాడు. దేవుని యొక్క పిలుపుతో దేవుని స్వరాన్ని లేచినాడు. ఏమన్నాడు చూడండి. వెలుపలికి వచ్చాను, అతడు ముఖమునకు రుమాలు కట్టుబడి ఉండెను. అంతటి యేసు మీరు అతని కట్లు విప్పుడైపోనియుడని చెప్పాను. ఈ మాట ఎందుకు మాట్లాడుతున్నానంటే లాజరు వలె మనం కూడా పాపములో మరణించిన వారముగా ఉంటున్నాం. పాపములో 3 మరణాలు ఉన్నాయి. 1 భౌతిక మరణము, 2 ఆత్మీయ మరణము, 3వది రెండవ మరణం అని ఉన్నది. భౌతిక మరణం అంటే మనం మామూలుగా అందరూ చచ్చిపోవాల్సిందే. ఆత్మీయ మరణం అంటే యేసుప్రభు నెరగకుండా పాపక్షమాపం లేకుండా బ్రతుకుంటారు, అన్నీ ఉంటాయి. కానీ యేసుప్రభు నెరగకుండా చనిపోయిన వాళ్ళు ఆత్మీయంగా బ్రతుకుతుంటారు, అన్నీ ఉంటాయి. కానీ వాళ్ళకు ఆత్మ మరణం ఉంటుంది, ఆత్మ చనిపోయి ఉంటుంది, జీవం లేని ఆత్మ ఉంటుంది. 3వది రెండవ మరణం అనేది జడ్జిమెంట్ జరిగిన తర్వాత దేవుని దగ్గర రెండవ మరణం ఉంటుంది. అక్కడ అయిన తర్వాత అందరూ లేస్తారు, మంచోళ్ళు చెడ్డోళ్ళు లేస్తారు. దేవుని సింహాసనం దగ్గర దళ సింహాసనంలో తీర్పు జరిగినప్పుడు వాళ్ళని తీసుకుపోయి దేవుడు నమ్మలేదు కనుక దేవుడి నరకంలో పడేస్తారు. కనుక గమనించాలి. అయితే ఎందుకు చెప్తానంటే ఈరోజు ఆరాధన సమయంలో లాజర్ ఎందుకు జ్ఞాపకం చేసుకుంటే లాజర్ చనిపోయినాడు. అతడు పాపంలో వేరే వాళ్ళ పాపాల కొరకు ఆయన చనిపోలేదు, మామూలుగా రొటీన్గా చనిపోయినాడు. అయితే మన ప్రభు ఎలాంటి వాడంటే చూడండి, మనం మాట చూస్తాము. మనం గమనిస్తే మరొక వాక్యం చూస్తాం చూడండి.
ఈ మాటలు గమనిస్తే మనం ఆయన చనిపోయిన వాడు లేచినాడు. యేసుప్రభు ఎలాగ మరణించినాడు మనోజ్ కనుక అక్కడ రెఫరెన్స్ మరణించిన వాడు ఏమైపోయినాడు కనుక అక్కడ ఇక్కడ మనం ప్రభు మరణించిన వాడు సమాధిలో మరణించాడు. మనం 53వ అధ్యాయం చూస్తే ఇక్కడ యెషయా 53లో యేసుప్రభు మరణాన్ని గురించి శిలువను గురించి రాయబడింది. చూస్తాం చూడండి 53వ అధ్యాయము యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5-9 దాకా 5-9 దాకా ఆయన కూడా మరణించినాడు. యేసుప్రభు కూడా మరణించినాడు. కానీ ఆ మరణము ప్రత్యేకమైనది. యేసుప్రభు మరణించినాడు. ఈ మరణం ఎలాగుందంటే ఇక్కడ గమనించండి 53వ అధ్యాయంలో దయచేసి యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఒక మాట ఉంది. 5-9 దాకా చదువుకుందామండి ఆరాధన సహాయకరంగా. యెషయా గ్రంథం 53:9 5-9 దాకా ఏముందంటే, మన అతిక్రమణను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషం బట్టి నలగొట్టబడెను, మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. మనమందరము గొర్రెల వలె తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగాను. యెహోవా మనందరి దోషం అతని మీద మోపెను, అతడు దౌర్జన్యం నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. బతుకు తేపుడు గొర్రెపిల్లయు, బొచ్చు కత్తిరించు అనిదిట గొర్రెయు, మౌనంగా ఉన్నట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నందుటకై నొందినవాడే అతను కొనిపోబడెను, అతడు నా జనుల అతిక్రమములను బట్టి మొత్తబడెను. చూడండి, అతడు మరణమైనప్పుడు భక్తులతో అతడికి సమాధి నియమించబడాను. ఇది శిలువ. ఈ దృశ్యం చూడాల. మామూలుగా లాజరు చనిపోయినాడు, అతడికి ఇవన్నీ లేవు, బాధలు లేవు. అతడు మామూలుగా ఒక మనిషిలాగానే చనిపోయినాడు. పాపంగా మనుషుడు పుట్టినాడంతా పాపంలోనే పుట్టినాడు, పాపంలోనే పెరుగుతున్నాడు, పాపంలో చనిపోతున్నాడు. కనుక ఒకవేళ పాప క్షమాపణ పొందింటే మంచిదే, నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. కానీ యేసుప్రభు పుట్టుకలో పాపం లేదు, ఆయన జీవించినప్పుడు పాపం లేదు, మరణంలో పాపం లేదు. అలాంటి దేవుడు ఆయన అన్యాయపు తీర్పు పొందిన వాడై ఈ బాధలన్నీ పడినాడు. ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు తిన్నాడు మన కొరకు, మనం చేసిన పాపాల కొరకు. కాళ్ళల్లో చేతులు అయిన ఆ యొక్క శిలువ ఇక్కడ మేకులు, భయంకరమైన మేకులు గుచ్చబడ్డాయి. అలాగే తల ముళ్ళ కిరీటం, అలాగే పక్కలో బల్యం. ఎందుకంటే మనము చేసినటువంటి పాపములకు ప్రాయశ్చితంగా మనకు రావాల్సిన శిక్షకు బదులుగా ఆయన శిక్ష విధించబడ్డాడు. లాజరు చనిపోయినాడు, కానీ ఆయన క్రైదనముగా కానీ ప్రాయశ్చితం చేయబడడానికి లోకంలో ఉన్న మానవులందరూ కొరకు ఆయన చేయలేదు. ఇది డిఫరెన్స్ లాజరుకును యేసుప్రభు మరణానికి మధ్య ఉన్న డిఫరెన్స్. కానీ యేసుప్రభు మరణించినాడే కానీ ఆయన అమరుడు. ఆయన 3వ దినం లేచిన వాడుగా ఉంటున్నాడు. ఆ 3 రోజులు ఎక్కడున్నాడంటే బైబిల్ పండితులు ఏమంటారంటే ఆయన కింద భూభోగాలకు వెళ్ళి అక్కడ వాళ్ళకి సువార్త ప్రకటించినాడు, చెరగా కొనుక్కోబడ్డాడని చెప్తున్నారు పండితులు. కనుక ఈ విధంగా లాజరు మరణము యేసుప్రభు మరణానికి పోల్చినట్టయితే లాజరు ఒక సామాన్యుడిగా మరణించినాడు, యేసుప్రభు ఒక దైవ కుమారుడిగా పాపములకు పరిష్కారం లేకపోతే పాపములకు ప్రాయశ్చితం చేయుటకై తన రక్తాన్నంతా దారిపోశాడు. లాజరు అలా చేయలేదు. రోగం వచ్చి ఏదో బాధ వచ్చి చనిపోయినాడు, ప్రాయశ్చితం చేయలేదు, తన ప్రాణాన్ని అర్పించలేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈయన ప్రభువు తండ్రి చేత పంపించబడి మన పాపముల కొరకు తన శరీరాన్ని అప్పగించాడు. మరణము ఆయన కొనుక్కోలేదు, కానీ ఆయనే సెలవుకు తన మరణానికి తను అప్పగించుకున్నాడు. 3వ రోజున తండ్రి ఆయన లేపాడు. ఆయన సజీవుడిగా ఉన్నాడు. సజీవుడిగా ఇప్పుడు కూడా ఎప్పటికీ ఎల్లప్పుడూ సజీవుడిగానే ఉంటాడని మనం వాక్యం తెలుస్తుంది. మరొక వాక్యం చూసి మనం గమనిస్తాం చూడండి. దీనివల్ల ఏం జరిగిందంటే 1 యోహాను 2:22 2వ అధ్యాయం 2వ వచనంలో చూడండి ఒక మాట. ఫలితార్థం ఏంటి? యేసుప్రభు లాజరు మరణిస్తే ఈ సెంటెన్స్లో ఉన్నట్టు భాగం ఆయనకు అర్థం కాదు, ఆయనకు వర్తించదు. కానీ యేసుప్రభుకు వర్తిస్తుంది. 1 యోహాను 2వ అధ్యాయం 2వ వచనంలో ఈ విధంగా ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడని, మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకములకు శాంతికరమై ఉన్నాడు. కనుక ఆ పాపములు మన కొరకు పడిన పాపములు ఆయన మీద పడ్డాయి. మన పాపముల నిమిత్తమై ఆయన మీద దేవుడు
తన ఉగ్రత పాత్ర పోశాడు. లోకంలో ఉండేటువంటి మొత్తం పాపాలన్నీ కూడా ఆయన మీద ఆయనకు శిక్ష విధించాడు దేవుడు. ఆ మరణం ద్వారా, ఆయన కార్చిన రక్తం ద్వారా, నరకటోడి శరీరం ద్వారా మనకు విడుదల విమోచన కలిగినట్లుగా మనం చూస్తున్నాం. లాజరు వల్ల జరిగిందా? జరగల. ఆయన మామూలుగా అందరితో పాటు చనిపోయినాడు, కానీ శాంతికరం కానీ మన పాపముల వరకు ఆయన చనిపోవాలి. యేసు ప్రభువు అలా కాదు. ఆయన మన పాపములకై ఆయన శాంతికరం చేయబడ్డాడు. తర్వాత మరొక మాట చదువుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో మరొక మాట మనకు దేవుని గురించినటువంటి మాట వినపడుతుంది. చూడండి, జీవించే వారి ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది, ఇది ముఖ్యం, మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు ప్రతి పొందిన మేము నిశ్చయించుకుంటున్నాం. లేచినాడు ఆయన. యేసుప్రభు మాట చేత లేచినాడు, కానీ ఆయన తండ్రి యొక్క ఆత్మచేత లేపబడ్డాడు. ఇది డిఫరెన్స్. లాజరు యొక్క ఆయన తిరిగి లేవడానికి, కానీ లాజరు చనిపోయినాడు. తర్వాత కొద్ది రోజులకు లేచిన తర్వాత యేసుప్రభు అలా కాలేదు. ఆయన నిరంతరం సజీవుడిగా ఉన్నాడు. కనుక అలాంటి సజీవుడైన దేవుని మనం కలిగి ఉన్నాము. మనకు కూడా దేవుడు జీవం ఇచ్చాడు. మనం కూడా దేవునిలో ఉంటున్నాం. కనుక మనం ఆ దేవుని ఆరాధించబద్దులో ఉన్నాం. ఈ ఉదయకాలం మనం అట్లా ఆరాధించడం గాక దేవుడు అట్లా కృప మనకు అనుగ్రహించింది గాక. ఆమేన్.